హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈ రోజు రెసిపీ వచ్చేసి హైదరాబాదీ స్పెషల్ మిర్చి కా సాలన్. మిర్చి కా సాలన్ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిర్చి కా సాలన్ బిర్యానీకే కాకుండా పులావ్, ఇండియన్ స్టైల్ ఫ్రైడ్ రైస్లతో కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియోలో చూసినట్లుగా నోరు నుంచి మిర్చి కా సాలన్ ఎలా చేయాలో నేను టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశానండి. మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ అండ్ టేస్టీ మిర్చి కా సాలన్ చేస్తారు. మరి ఆ పర్ఫెక్ట్ మిర్చి కా సాలన్ ఎలా చేయాలో ఈరోజు చూద్దామండి. సో లెట్స్ కుక్. మిర్చి కా సాలన్ కోసం ముందుగా ఇలా పెద్దగా ఉన్న మిర్చిని తీసుకోండి. నేను ఈరోజు రెసిపీలో 8 మిర్చిలు యూజ్ చేస్తున్నానండి. మిర్చిని ఇలా నైఫ్తో చీరి మిర్చిలో ఉన్న గింజల్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకోండి. అన్ని మిర్చీలను కూడా ఇలాగే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలు క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. నువ్వులు చిటపటలాడాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి కొబ్బరి పొడి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కొబ్బరి పొడి గోల్డ్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. మరీ మెంతులు బాగా వేయకండి, సాలన్ చేదుగా అవుతుంది. ఇప్పుడు ఇందులో స్లైసులుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో కొన్ని కరివేపాకులు కూడా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఫ్రై చేయండి. అలాగే ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ డ్రై పుదీనా వేస్తున్నానండి. మీరు కావాలంటే ఫ్రెష్ పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. మసాలా పేస్ట్ బాగా కలిసాక ఇప్పుడు ఇందులో 500 ml నీళ్లు పోసుకొని బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 పచ్చిమిర్చి వేసి కలపండి. ఇప్పుడు మూత పెట్టి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలా చేస్తే పల్లీలు, నువ్వుల ఒక పచ్చివాసన రాకుండా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయిందండి. అంటే మన గ్రేవీ చాలా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి కలుపుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని కలపండి. పెరుగు కలిసాక అందులో 1/2 కప్పు చింతపండు రసం వేసుకొని కలపండి. కలుపుకున్నాక ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పంచదార వేసుకొని కలుపుకోండి. పంచదార వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చీలను వేసుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుందాము. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. మిర్చీలు కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇంతకంటే ఎక్కువ మిర్చీలను కుక్ చేయకండి, మిర్చీలు బాగా సాఫ్ట్ అయిపోతాయి. హైదరాబాద్ స్పెషల్ మిర్చి కా సాలన్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో మిర్చి కా సాలన్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం. నేను చెప్పిన టిప్స్ని పాటించి మీరు మిర్చి కా సాలన్ ఇంట్లోనే ట్రై చేయండి. సూపర్ పర్ఫెక్ట్గా వస్తుంది, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.